హాయ్ మై ఫ్యామిలీ. చూడండి, మనకు బ్లౌజ్ వచ్చేసి ఇది ఉంది. నేనైతే లైనింగ్ కట్ చేసి చూపిస్తాను మీకు. బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. 30 సైజ్ ఫిట్టింగ్ వాళ్ళది. నిన్న చూపించాను కదా, 30 సైజ్ ఫిట్టింగ్ వాళ్ళది బ్లౌజ్. ఇది కూడా సేమ్ సైజు, కాకపోతే మనకు బోట్ నెక్ ఉంటే ఆ సైజు వాళ్ళకు మీరు కంపేర్ చేసి చూసుకోండి. ఎందుకంటే నేను నిన్న ఏ సైజెస్ అయితే చెప్పానో అవే సైజెస్ ఇందులో ఉంటాయి. కాకపోతే మనకు నెక్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది. బోట్ నెక్ కాబట్టి బ్యాక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మీరు రెండు కూడా చూసుకుంటే మీకు తేడా ఏంది, బోట్ నెక్కి నార్మల్ నెక్కి తేడా ఏంది బ్లౌజ్ కటింగ్లో అనేది ఈజీగా తెలిసిపోతుంది. క్లియర్గా చెప్తాను, వినండి. ఓన్లీ నేను చెప్పేది మాత్రం ఫుల్ వీడియో అయితే చెప్పాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ బోట్ నెక్ అంటే మీకు బ్యాక్ ఒకటే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి బ్యాక్ ఒకటి కంప్లీట్గా క్లియర్గా చెప్తాను. నార్మల్గా హ్యాండ్స్ అయితే పర్లేదు కదా, మీకు బ్యాక్ హుక్స్ కటింగ్ మనకు ఫ్రంట్ ఎలా ఉంటుందో చెప్తాను. హ్యాండ్స్ అయితే యాస్టీస్గా ఉంటాయి. హ్యాండ్స్ అవన్నీ కటింగ్ ఏం చూపించాను, నార్మలే కదా. వీడియో అయితే ఎక్కువ లెంత్ అయితే కూడా మీరు చూడరు, ఓకేనా. చూపిస్తున్నాను చూడండి. మనకు వచ్చేసి మెయిన్ క్లాత్ ఫోల్డింగ్ 12 ఇంచులు. ఈ పొడవు వచ్చేసి 14 ఇంచులు. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, క్లియర్గా చెప్తాను చూడండి. 13 ఉంటే 14 ఇంచులు. 14 ఇంచులు మనం ఈ పొడవు పెట్టుకుంటే మనకు మెడ నెక్ మొత్తం షోల్డర్తో సహా మనకు 7 ఇంచులు రావాలి. చూడండి, డైరెక్ట్ వేరే వీటికి డైరెక్ట్ కొలవద్దు, దీనికి డైరెక్ట్ కొలవాలి. డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు కొలుచుకోవాలి. కొలుచుకున్న తర్వాత 7 ఇంచులు కొలిచిన తర్వాత మనకు సంఖ వచ్చేసి 5.5 మార్కింగ్ పెట్టుకోవాలి. సంఖ 5.5. చూడండి, ఇలా మనకు స్ట్రేట్ లైన్ వేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మనకు వేరే బ్లౌజ్కి అయితే నేను 1.5 ఇంచ్ చూపించాను కదా, దీనికి అలా ఉండదు. జస్ట్ 1/2 ఇంచే ఉంటుంది షేప్ మాత్రం. ఎందుకంటే ఆల్రెడీ మనకు షోల్డర్ అనేది ఎక్కువ వెడల్పు ఉంటుంది కాబట్టి. నార్మల్ బ్లౌజ్లకు అయితే దగ్గర నుంచి ఉంటాయి, షోల్డర్ అనేది మనకు లోపటి నుంచి ఉంటుంది కాబట్టి ఈ పట్టీ అనేది ఇలా ఎక్కువ తీసుకుంటాం. దీనికి అంత అవసరం లేదు. చూసారు కదా, ఈ గ్రాఫ్ అయితే చంక ఇలా ఉంది, నెక్ దగ్గర ఇలా ఉంది. ఇలా మనము ఇప్పుడు ఎలా కొలుసుకోవాలంటే నెక్ దగ్గర ఇక్కడ చూపిస్తున్నాను. మనకు 3 ఇంచులు అనేది నెక్ పెట్టుకోవాలి. చూడండి, 3 ఇంచులు. ఇది మనకు 3 ఇంచులు బ్యాక్ సైడ్ది ఇది చెప్పేది నేను. 3 ఇంచులు ఇది పెట్టాం కదా, మనకు 3.5 కింద మార్కింగ్ షేప్ రావడానికి. చూడండి, 3.5. స్కిప్ అయితే చేయకండి, వీడియో కంప్లీట్గా చూడండి. ఇది మనకు బాక్స్ టైప్ చేసుకున్నాం 3.5. చూసారు కదా. ఇప్పుడు ఇందులో నుంచి ఇలా ఈజీగా మీకు డైరెక్ట్ మాకు మార్కింగ్ వేసుకోవడానికి వస్తుందంటే డైరెక్ట్ తీసుకోండి. కొంచెం రౌండ్ లాగా ఇచ్చేసి, దీంట్లో చాలా రకాలు ఉంటాయి. మనం స్ట్రైట్గా కూడా చేసుకోవచ్చు. స్ట్రైట్గా చేసుకుంటే వీలాగా వస్తుంది. కాకపోతే మనకు కొంచెం బ్యాక్ అనేది డోరీ అలా పెట్టుకుంటే దీనికి సెట్ అవుతుంది. లేదు అంటే మనకు బ్యాక్ అనేది టైట్ అయిపోతుంది. ఇలా కనుక మనం షేప్ తీసుకుంటే మాత్రం మనకు బ్యాక్ అనేది హుక్ పెడితే సరిపోతుంది. హుక్ కానీ బటన్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కువ మంది బటన్ అనేది పెట్టట్లేదు, ఎందుకంటే హెయిర్స్కి తట్టుతుంది అనేసి బటన్ అయితే మానేశారు. ఎక్కువ మటుకి హుక్ అయితే పెట్టుకుంటున్నారు. చూడండి, మనకు వచ్చేసి 3.5 3.5 ఇక్కడ తీసుకున్నాం కదా. మనం డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ మనకు లాస్ట్లో మనకు ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ 1/2 ఇంచ్ ఇక్కడ కుట్టడానికి డైరెక్ట్ ఇక్కడ మనము 4 ఇంచ్ అనేసి తీసేసుకోవాలి. 35 ఫిట్టింగ్ వాళ్ళకి మాత్రమే ఇది. చూడండి, మనకు బ్యాక్ హుక్స్ వస్తాయి కాబట్టి మనము నార్మల్గా వేరే బ్లౌజులకైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం 2.5 2.5 తీసుకుంటాం కదా. ఇలాంటి వాటికి మాత్రం 3 ఇంచులు అనేది మనం పెట్టాలి. డైరెక్ట్ 3 ఇంచెస్ అనేది పెట్టాలి. ఇక్కడ మనం 3 ఇంచులు తీసుకున్నాం కదా, అలాగే సేమ్ ఇక్కడ కూడా అలాగే రావాలి. ఇప్పుడు వచ్చేసి మీకు ఒకవేళ కొంచెం డౌట్ ఉంటే ఈ డైరెక్ట్ అనేది బాక్స్ అనేది వేసుకోండి. లేదు అంటే నార్మల్గా దీనికి అటాచ్ చేసుకుంటూ మనకు ఇది దగ్గర నుంచి కటింగ్ చేస్తే మాత్రం కంపల్సరీ డోరీ పెట్టాల్సిందే. మనం దీనికి మాత్రం కొంచెం ఒక 2 గీతలంతా గ్యాప్ ఇచ్చేసి మనం ఇందులో ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు. చూడండి, ఏ డిజైన్ అయినా. ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి. బోట్ నెక్లో చాలా డిజైన్స్ ఉన్నాయి. మీకు ఏ డిజైన్ కావాలన్నా కానీ కొంచెం నాకు కమెంట్లో అడిగినా కానీ నేను చెప్తాను. ఇందులో చాలా డిజైన్స్ అంటే కూడా మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. చూడండి, ఇలా ఎన్నో రకాల కటింగ్స్ అయితే వచ్చాయి. మనకి ఇక్కడ మనకు హ్యాంగింగ్ లాగా వేసుకుంటున్నారు. డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి బోట్ నెక్లో. బ్యాక్ అయితే చూడండి, బ్యాక్ పార్ట్ నెక్ బోట్
ఎలా ఉంటుందంటే ఇది ఇలా కాకుండా జస్ట్ నార్మల్గా కటింగ్ చేస్తున్నాను మీకు చూపించడానికే. నేను ఎలాంటి డిజైన్ అయినా వేయచ్చు. చూడండి, మనకి ఇది బ్రాడ్ అనేది కాదు, ఎందుకంటే నేను క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. చూడండి, క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ముందుగా అయితే కటింగ్ చేస్తున్నాను. చూడండి, చూసారు కదా. ఇప్పుడు మనకు నార్మల్ బ్లౌజ్లో అయితే ఇది డీప్ ఎక్కువ అయిపోతుంది, మనకి ఇంతే వస్తుంది రౌండ్. అంటే దీనికి ఎక్కువ ఎందుకంటే మనం ఇందులోనే మధ్యలో అనేది క్లాత్ కట్ చేస్తాం కదా, మధ్యలో క్లాత్ అనేది కట్ చేస్తాం. చూడండి, మధ్యలో అనేది క్లాత్ కట్ చేస్తాం. అయితే ఒకదానిపైకి ఒకటి వచ్చేలాగా హాఫ్ ఇంచ్ పట్టి కుడతాం కదా. మనకైతే లావుగున్న వాళ్ళకైతే చాలా సైజెస్ వేరేగా ఉంటాయి, డీప్ కటింగ్ అనేది ఉంటుంది. ఇది మాత్రం చాలా చిన్న సైజు కటింగ్ అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది గ్రాఫ్ వేస్తాం. చూడండి, ఎప్పుడైనా సరే ఒకసారి కొలుచుకున్న బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఏ బ్లౌజ్కైనా కానీ మనం అదే బ్యాక్ పార్ట్ కట్ చేసింది వేసి ఫ్రంట్ అనేది తీయాలి. చూడండి, ఇలా ఇప్పుడు బోట్ నెక్ కాబట్టి దీనికి ఇలాగే మనం తీసుకోవాలి. దీనికి ఏంది తేడా అంటే బ్యాక్ దానికి ఎంత ఉందో అంతే తీసుకుంటాం, మనం ఫ్రంట్ దానికి మాత్రం ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. అది ఎందుకో కూడా చెప్తాను, వినండి. ఇది వచ్చేసి నెక్ది మనం అయితే దీన్ని కొలుచుకున్నాం. మనకు చంకలో భాగం అయితే సమానం దీనంతే రావాలి. చూడండి, ఇలా మనం కొలిసింది ఏం లేదు ఇందులో. ఇవన్నీ ఇప్పుడు ఇలాగే ఉంటుంది, మనకు ఈజీగా కటింగ్. చూడండి, మనకు బ్లాక్ వచ్చేసి 3 తీసుకున్నాం కదా, ఈ 3 తీసుకోకున్నా కొంచెం అటు ఇటు 2 గీతలంతా కొంచెం తక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కువ డీప్ అయితే కూడా ఫ్రంట్ బాగుండదు. ఫ్రంట్ వచ్చేసి 4 ఇంచెస్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే మెడ దగ్గర పట్టేసినట్టు అవుతుంది. డబ్బా షేప్లో అయితే తీసుకోవాలి, రౌండ్ డబ్బా షేప్లో అయితే తీసుకోవాలి. లేదు అంటే మీకు నెక్ అనేది డీప్ అయిపోతుంది, లేదంటే బ్రాడ్ ఎక్కువ అయిపోతుంది.